పెళ్లి కుటుంబ సమస్యలు బాధ్యతలు ఇలా కారణం ఏదైతేనే మధ్యలోనే చదువు మానేసిన వారిని ఎంతో మందిని చూసే ఉంటాం. పరిస్థితులు వారి చదువుకు అడ్డుగా నిలిచినా వారిలో చదువుకోవాలనే కోరిక అలాగే ఉండిపోతుంది. కొందరు వివాహం తర్వాత మరికొందరు మలి వయస్సులో పరీక్షలు రాసేవారి గురించే వినే ఉంటాం. కానీ తల్లి కొడుకులు ఒకే తరగతి గదిలో కలిసి చదువుకునే సందర్భాలు చాలా అరుదు. ఓవైపు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఆ ఇల్లాలు చదువుకోవాలని తన ఆకాంక్షను నెరవేర్చుకుంటుంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఐటీఐ కాలేజీలో చదువుతున్న తల్లి కొడుకులపై మైత్రి స్పెషల్ స్టోరీ. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం గుండారం గ్రామానికి చెందిన గాండ్ల స్వర్ణలత తన కుమారుడు రోషన్తో కలిసి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులో చేరారు. ఇది ఒక ఏడాది కోర్సు కాగా వీరు 2024-25 విద్యా సంవత్సరానికి ఇందులో చేరారు. ఇక గాండ్ల స్వర్ణలత వివాహానికి ముందు ఇంటర్మీడియట్ను పూర్తి చేశారు. వివాహం అనంతరం 2005లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ మొదటి సంవత్సరాన్ని పూర్తి చేశారు. కొన్ని కారణాలతో 5 ఏళ్ల తర్వాత 2011లో సెకండ్ ఇయర్, 12లో థర్డ్ ఇయర్ పూర్తి చేశారు. అనంతరం 2014లో ఎంఎస్సీ మ్యాథ్స్ చేయగా మళ్లీ చదువుకు బ్రేక్ పడింది. ఈ కాల వ్యవధిలో స్వశక్తి సంఘంలో సీఏగా బాధ్యతలు నిర్వహించారు. తన కుమారుడు పెద్దపల్లి ఐటీఐలో కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులో చేరేందుకు దరఖాస్తు చేసుకోగా చదువుపై ఉన్న మక్కువతో ఆమె కూడా అదే కోర్సుకు దరఖాస్తు చేసుకున్నారు. సీటు రావడంతో కొడుకుతో పాటు తల్లి స్వర్ణలత కూడా అదే కాలేజీలో చేరగా ఇప్పుడు నిత్యం ఆ తల్లి కొడుకులు కలిసి కాలేజీకి వెళ్లి వస్తున్నారు. మా దగ్గర స్టూడెంట్స్ ఒక మదర్ అండ్ సన్ ఇద్దరు కూడా నా దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు. ఈ విధంగా ఏజ్ డిఫరెన్స్ అనేది లేకుండా ఎవరైనా చదువుకోవటం అనేది ఇది మంచి అవకాశం. అండ్ బోత్ ఆర్ వెరీ గుడ్ స్టూడెంట్స్ అండ్ వెరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్. అండ్ వాళ్ళిద్దరు కూడా టీచ్ చేయడం నాకు హ్యాపీగా థ్రిల్లింగ్గా ఉంది. తల్లి మరియు కొడుకు నిజంగా కూడా మన తెలంగాణ స్టేట్లోనే ఇది సంచలనంగా మారింది. 100% వాళ్ళు ఎంత ఉత్సాహంగానో ఇచ్చేసి మా దగ్గర కోపా ట్రేడ్లో జాయిన్ అయ్యి చక్కగా ట్రైనింగ్ పొందుతున్నారు. అదే కాకుండా ఖచ్చితంగా వారిద్దరి కాన్ఫిడెన్స్ తోటి ఎట్లా అంటే ఒక ఫ్రెండ్లీ వాతావరణంతో ఉద్యోగము సాధించాలనే ఉద్దేశంతో అబ్బాయి వాళ్ళ తల్లి వాళ్ళందరికీ చెప్పి మరియు వాళ్ళందరికీ కూడా చక్కటి ట్రైనింగ్ అనేది తీసుకుంటున్నందుకు మన ఐటీఐ పెద్దపల్లి కాదు, పెద్దపల్లి డిస్టిక్లోనే మంచి ఇది ఉంది. అంతేకాకుండా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం మా దగ్గర. ఇదే కాకుండా కొత్తగా ఏటీసీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ కూడా మా దగ్గర ఉన్నది. దాంట్లో ఒక 6 ట్రేడ్లు కొత్త ట్రేడ్లు వచ్చాయి. అన్ని ఓన్లీ అంతా వైట్ కాలర్ జాబ్స్. అలాంటి జాబ్స్ అనేది రేపు ఫ్యూచర్లో ఐటీఐ చేసిన స్టూడెంట్స్కు ఖచ్చితంగా వస్తుంది అనేది మా ఉద్దేశం అండి. తల్లి కొడుకు కలిసి విద్యాభ్యాసానికి వెళ్లి రావడం మొదట్లో ఇటు గ్రామస్తులకు అటు అదే కోర్సులో చదివే తోటి విద్యార్థులను ఆశ్చర్యానికి గురిచేసిన పోను వారికి ఇది మామూలైపోయింది. ఆగిపోయిన చదువును కొనసాగించడం పట్ల స్వర్ణలత సంతోషం వ్యక్తం చేస్తూ ఉండగా తల్లితో కలిసి చదువుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు రోషన్ చెప్తున్నాడు. ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత 1 ఇయర్ గ్యాప్ తోటి మా నాన్న ప్రోత్సాహంతో, మా బ్రదర్స్ ప్రోత్సాహంతో నేను ఓపెన్ పీజీ చేశాను. ఓపెన్ డిగ్రీ చేస్తున్నప్పుడు కూడా పిల్లల వల్ల బ్రేక్ వచ్చింది 6 ఇయర్స్. తర్వాత కంటిన్యూ చేశాను. మళ్ళీ 2014-15లో పీజీ కంప్లీట్ చేశాను. ఏం చేయాలో ఆలోచిస్తుంటే గ్రూప్లో సీఏగా కూడా చేశాను వర్క్. అది హెల్త్ ఇష్యూస్ వల్ల 2020లో రిజైన్ చేశాను. తర్వాత ఏం చేయాలి, మా అబ్బాయికి ఇంటర్ సబ్జెక్ట్ ఒకటి ఆగింది. తన కోసం వెరిఫికేషన్ చేస్తుంటే కోపా ట్రేడ్ గురించి తెలిసింది. కోపా ట్రేడ్లో ఏజ్ లిమిట్ అనేది 45 ఇయర్స్ వరకు ఉంది అని చెప్పారు. దానివలన నాకు కూడా అవైలబుల్ ఉంది కదా అని సార్లను అడిగితే సార్ కూడా సరే అమ్మ పెట్టుకో, ఆన్లైన్ అప్లికేషనే కదా, ఛాన్స్ ఉంటే వస్తుంది అని అన్న వాళ్ళు అప్లికేషన్ చేశాను. 4th ఫేజ్లో వాకిన్ అడ్మిషన్లో మా ఇద్దరికి ఛాన్స్ వచ్చింది. మేము పెద్దపల్లి ఐటీఐ కాలేజీలో కోపా ట్రేడ్ చేస్తున్నాం. మా అబ్బాయి నేను రోజు రెగ్యులర్గా బస్కి వెళ్ళి వస్తుంటాము. 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ తోటి అక్కడ చదువుకోవడం, మీ ఇద్దరం కలిసి చదువుకోవడం ఒక థ్రిల్లింగ్. కాకపోతే నాలాంటి వాళ్ళు ఆడవాళ్ళు
చదువు వీలు కాదు అనుకోకుండా ఈ ఐటీఐలో కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఏజ్ లిమిట్ తోటి. అందుకని ఐటీఐలో ఛాన్స్ యూజ్ చేసుకొని అనుకున్నది సాధించాలని నేను కోరుతున్నాను. చదువు ఇంతటితో ఆపకూడదు. నేను ఐటీఐ వస్తున్నాను రెగ్యులర్కి. బస్సులో నేను మాస్కు దగ్గర చాలా హ్యాపీగా ఉంది. ఒక డౌట్స్ ఉంటే మేము క్లారిఫై చేసుకుంటున్నాం ఇద్దరం. కుటుంబ పరిస్థితుల కారణంగా చదువును కోల్పోయిన ఎంతో మందికి స్వర్ణలత జీవితం ఆదర్శప్రాయం. ఇదే స్ఫూర్తితో ఆమె ముందుకు సాగాలని, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిద్దాం.